మాటకు లోబడాలి. మళ్ళీ సొంతంగా అయ్యా ప్రభు అట్లా కాదు, నువ్వు ఇట్లయితే బాగా చాలా మంది వస్తారు, ఇట్లయితే బాగుంటుంది, అట్లయితే బాగుంటుంది అని సలహాలు చెప్పే అధికారం నాకుందా? యేసు ప్రభుకే సలహాలు చెప్తాను నేను? నాకు అంత తెలియదా? మీకున్నదా? ఎవరికి లేదు. యేసు ప్రభుకు ఆ సర్వాధికారం ఇవ్వబడింది. ఆయన సర్వజ్ఞాని. సర్వజ్ఞాని అయినటువంటి ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే 10 వచనం 9-10 వచనం రోమపత్రిక 10:9-10 వచనాలు. యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రభు అంటే నన్ను పరిపాలించేవాడు, ఆయన అధికారానికి లోబడి నేను పౌరుడుగా ఉన్నా, ఆయన ఏం చెప్తా చేస్తా అని దాని అర్థం. దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినట్లయితే నువ్వు రక్షించబడతావు. ఏలయనగా నీతిమంతుడుగా తీర్చబడాలంటే నీ హృదయంలో విశ్వాసం ఉంటే సరిపోద్ది. కానీ రక్షణ పొందాలంటే మాత్రం నీకున్న విశ్వాసాన్ని నోటితో బహిరంగంగా సమాజం ఎదుట ఒప్పుకోవాలి. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. ఇప్పుడు రక్షణ కలగడానికి యేసు ప్రభు పేరుని ఎందుకు ఒప్పుకోవాలి? ఎందుకనంటే అపోస్తుల కార్యం 4:12 ఉంది, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే రక్షణ. ఆకాశము క్రింద ఇయ్యబడిన ఏ నామములో రక్షణ లేదు. ఏ నామములోనైతే రక్షణ ఉందో ఆ నామాన్ని మనం ఘనపరచాలి, ఆ నామానికి గౌరవించాలి కదండి. మన సొంత తెలివిని ఉపయోగించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. అధికారం మనకు లేదు. యేసు ప్రభు సర్వాధికారి కాబట్టి అన్ని విషయాల్లో ఆయనకు ప్రాముఖ్యము కలుగ నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లోండి లేచుటలో ఆది సంభూతుడు కనుక ప్రతి విషయంలో ఆయనకు లోబడి ఉండవలసిందే. బాప్తిసం పొందాలి, రక్షణ పొందాలంటే ఇప్పుడు నేను ఏ నామంలో బాప్తిసం తీసుకోవాలి? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోవాలి కదా. ఆరాధన చేయాలంటే ఆయన మాటకే లోబడి ఉండాలి. దేవుని ఆరాధించాలా వద్దే? మనం దేవుడే ఇచ్చిండు ఆజ్ఞ. ఇదిగో ఈయన నా కుమారుడు, ఈయన మాట వినండి. ఎవరి మాట వినాలి? ఆరాధన చేసేటప్పుడు కూడా దేవుని మాట విని ఆయన కుమారుడికి లోబడి ఉండాలి. యేసుక్రీస్తుకు అన్నిటిలో మనం ప్రాముఖ్యతనివ్వాలి. పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, వాక్యోపదేశం చేస్తాం, ప్రభురాత్రి భోజనం ఆచరిస్తాం, కానుకలు సమర్పిస్తాం కదండి. ఇవన్నిటికీ కూడా సర్వాధికారి అయిన యేసుక్రీస్తు యొక్క మాటకు లోబడినప్పుడే మనం ఆయనకు ఘనత ఇచ్చినట్టు.